హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదామని మార్కెట్కి వచ్చి మార్కెట్లోనే మామిడికాయలు కొనుక్కొని వాళ్ళతోనే కట్ చేయించానండి. నేను వీడియోలో కనిపిస్తున్నాయి కదండి, ఆ సైజు 10 కాయలు అయితే తీసుకున్నాను. నేను ఈరోజు అన్ని గ్లాసులు లెక్క చూపిస్తానండి. ఎండకు పెట్టానండి. కల్లుప్పు లేదా దొడ్డుప్పు, జీలకర్ర, మెంతులు మనకు కావాల్సినవన్నీ ఎండకు పెట్టుకోవచ్చండి. కారం, ఆవపిండి, వెల్లిపాయలు, అల్లం. నేను అల్లం ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నానండి. 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక వెల్లిపాయలు చూడండి, ఇక్కడ వెల్లిపాయల కొలత ఈ గ్లాస్తో అయితే నేను ఒక గ్లాస్ నిండా వెల్లిపాయలు, అదేవిధంగా ఒక గ్లాస్ నిండా అల్లం ముక్కలే లెక్క అండి. మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిన తర్వాత లెక్క కాదు. ఇక్కడైతే మెంతుల్ని డ్రై రోస్ట్ చేస్తున్నానండి. జీలకర్రని నేను ఇవన్నీ ఎక్కువగా చూపిస్తున్నానంటే నేను మామూలుగా ఎండకు పెట్టానండి. మనకి ఇంత అయితే పడదు. జీలకర్ర మెంతులు అంటే ఇప్పుడు మనం తీసుకున్న గ్లాస్ తోటి పావు వంతు వేయాలండి. 3/4 వంతు జీలకర్ర మెంతులు పిండి వేసుకోవాలి. ఏఎస్ బ్రాండ్ వేరుశనగ పప్పు నూనె, 3 మ్యాంగో పౌడరు, దొడ్డు ఆవాలండి. పోపులోకి బాగుంటాయి. సన్న ఆవాల కన్నా దొడ్డు ఆవాలు. ఇదేమో ఆవపిండి 3 మ్యాంగో వాళ్ళది. ఈ వెల్లిపాయలేమో మనం పైనుంచి వేసుకోవడానికండి పచ్చళ్ళలో. ఇప్పుడైతే నేను ప్యాకెట్లో సగం ఆయిల్ అయితే లోతున్న కళాయి తీసుకోండి. లోతున్న కళాయి తీసుకొని నూనె వేడి చేసుకోవాలండి. నూనె వేడి చేసుకొని పచ్చడికి పోపు కోసం నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత మనం కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి, అది మెత్తగా నూరి పెట్టుకున్నాం కదా, అది కూడా నూనెలో ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 7-8 ఎండుమిరపకాయలు, లడ్డు ఆవాలండి ఒక చిటికెడు. లడ్డు ఆవాలు అయితే పచ్చళ్ళలో బాగుంటాయండి. సన్న ఆవాలేమో కర్రీస్లోకి వాడుకోవచ్చు. కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర అండి, ఇంతవరకు వేస్తున్నాను పోపులో. ఎండుమిరపకాయలు అనేది మన పచ్చడిని బట్టి, మనం ఎన్ని కాయలు అయితే తీసుకుంటాం దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక 7-8 వేసాను. ఇప్పుడు నూనె కాగిందండి. ఇప్పుడు అన్నీ వేస్తున్నాను. ఇప్పుడు మనం వాడే ఈ పప్పు నూనె ఇవి పొంగుతాయండి, అందుకనే కొంచెం లోతులో ఉన్న కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. పొంగుతుంది మనకి, జాగ్రత్తగా మెల్లగా కలుపుకుంటూ వేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే కొంచెం గోల్డ్ రంగులోకి రావాలండి. ఈ నూనె అనేది మనకి పూర్తిగా చల్లబడాలండి. మనం ముందే ఇట్లా నూనె వేడి చేసుకొని అల్లం పేస్ట్ కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని మనం చల్లబడేదాకా వేడి చేయాలి. ఆలోపు మనము కారం అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు పచ్చళ్ళలోకి. ఇప్పుడైతే స్లోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందామండి. నూనె పొంగుతుంది, అందుకని లోతైన కళాయి వాడుకోవటమే మంచిదండి. మనం వాడే డబ్బాలు కడిగినవి అన్నీ పచ్చడి కోసం ఎండలో పెట్టుకోవచ్చండి కాసేపు. మెత్తటుప్పు అస్సలు వాడొద్దండి పచ్చళ్ళలోకి, రాక్ సాల్టే వాడాలి. టేస్ట్ బాగా రాదు మెత్తటుప్పు యూజ్ చేస్తే. అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచివి తెచ్చుకోండి. చూసారు కదండి, రెడ్ కలర్లోకి వచ్చింది. అలా అయ్యే వరకు స్లోగా మనం చేయాలండి.
ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చల్లగా అయ్యే వరకు, కొంతమంది పచ్చిది కూడా వేస్తున్నారండి. తెలంగాణ స్టైల్లో ఆవకాయ అల్లం పచ్చడి పచ్చిది కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టము. నేనైతే ఇట్లా వేడి చేసే వేస్తాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్లో పచ్చిదనం ఏదైనా ఉంటే పోతుందని. ఇట్లా ఎర్రగా వచ్చే వరకు మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే చల్లగా అవుతుంది. ఆలోపు మనం కారం అనేది మిక్స్ చేసుకుందాం. దాన్ని వదిలేయండి పక్కకి. ఇప్పుడు ఇదే గ్లాస్తో, సేమ్ గ్లాస్ తోటి 8 గ్లాసుల ముక్కల కోసం ఒక గ్లాసు 3 మ్యాంగో పౌడర్, చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. అదే గ్లాస్తో సాల్ట్, దొడ్డుప్పును కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసానండి. ఉప్పును కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 గ్లాసు ఆవపిండి తీసుకోవచ్చండి. నేను ఒక 3/4 కన్నా ఎక్కువే తీసుకున్నానండి ఆవపిండి. 3/4 వంతేమో జీలకర్ర మెంతుల పిండి వేసానండి. జీలకర్ర మెంతుల పొడి వేసాను. ఇప్పుడు ఇవి 4 మంచిగా కలిసేటట్టు మంచిగా మనం చేతితోటే కలుపుకోవాలండి. ఇదే మనం పచ్చళ్ళలోకి వేసే అంటు రావడానికి వేసేది ఇదే అండి మిక్స్. పసుపు అనేది నూనెలోనే వేసానండి. కొంచెము అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా, దాంట్లోనే పసుపు వాడాను. అందుకే ఇక్కడ పసుపు ఏం చూపించలేదు. ఇప్పుడైతే ఇంకా కారం అంతా మిక్స్ చేసుకున్నాక ఫస్ట్ గిన్నెలో ఒక జీడి వేసుకోండి. ఒక జీడి 2 జీడీలు అట్లా వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందండి. ఇప్పుడైతే 8 గ్లాసుల మామిడికాయ ముక్కలు అయితే అదే గ్లాస్ తోటి వేస్తుండు మా బాబు. నేను వేస్తా మమ్మీ, నేను వేస్తా అంటుండు. సరే వేయమని చెప్పాను. ఇవి కూడా 10 కాయలకి ఇవి కూడా దాదాపు 8 గ్లాసులు వచ్చాయండి. కొంచెం ఎక్కువనే వేసేయండి, ఏం కాదు. ఇంకా చిన్నోడు స్లోగా వేస్తున్నాను, నేనే నింపుతున్నా. గ్లాస్కి నిండనే తీసుకోండి పీసెస్. ఏం లేదండి, 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ కారం, 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు ఆవపిండి, 1 గ్లాస్ నిండా వేయకుండా ఒక 80% వరకు వేయండి. 3/4 ఏమో జీలకర్ర మెంతుల పొడి, 1 గ్లాస్ వెల్లుల్లిపాయలు, 1 గ్లాస్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా కొన్ని నూనెలోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసానండి. ఇంక ఇప్పుడైతే ఆ కారం, కలుపుకున్న కారం అంతా మనం ముక్కల మీద వేసేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా చేతితోనే కలపండి. స్పూన్తో వాటితో అయితే కలపటం కూడా రాదండి. నాకే అనిపించింది దీనికన్నా పెద్ద గిన్నె పెట్టుంటే బాగుండు అని. ఇంకా పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. చింతని రవి కూడా వేస్తున్నాడు. మంచిగా కలిపిన తర్వాత అయితే మనం మిగిలిన ఆయిల్ ఉంది కదా అండి, అది అయితే వేసుకుందాము. నాకైతే 1 ప్యాకెట్ నూనె అంతా పట్టిందండి 8 కాయలకి, 8 గ్లాసుల ముక్కలకి. అట్లా ఎగేయండి, మొత్తం మంచిగా మిక్స్ అవుతుంది. కానీ కారం కళ్ళల్లో పడుతుంది, చూసుకోండి జాగ్రత్తగా. అట్లా ఎగేయండి. ఇది తెలంగాణ స్టైల్ అండి, ఆవకాయ అల్లం పచ్చడి, అల్లం ఆవకాయ. మనము కొట్టించుకొచ్చుకున్నాం కదండి మార్కెట్లో ముక్కలు, అవి కూడా వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఒక చిన్న పేపర్ ఉంటుంది కదా ముక్కల మీద, అది కూడా క్లీన్ చేసుకోండి. తీసుకొని ఫ్యాన్ కిందనైనా ఎండకైనా ఒక 20 నిమిషాలు అట్లా పెట్టండి. ఫ్యాన్ కింద పెడితే చాలండి. ఇప్పుడైతే మనం నూనెలో వేడి చేసుకున్న అల్లం మిక్సీని పచ్చళ్ళ ముక్కల మీద వేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు మన పచ్చడి దాదాపు అయిపోయినట్టే. మంచిగా కలుపుకొని మనం ఒక ప్లాస్టిక్ దాంట్లోకి పెడదాం.
చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి మనం పచ్చడి చేస్తుంటే ఎంత ఇష్టమో అక్కడే కూర్చుంటారు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, అమ్మ వాళ్ళు పచ్చడి పెడుతుంటే అమ్మ నేను చూస్తా అని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంతే మన పిల్లలు. అట్లా మంచిగా మిక్స్ అయ్యే వరకు మొత్తం కలపండి. త్రీ డేస్ తర్వాత కలిపిన తర్వాత అప్పుడు ఏమైనా నూనె తక్కువ ఉన్నా టేస్ట్ చూసి కారం ఉప్పు మళ్ళీ కొంచెం అట్లా కలుపుకోవచ్చు అండి. 3 డేస్ వరకు ఏం కాదు. మిగిలిన నూనె అంతా పోసానండి. 1 ప్యాకెట్ అయితే వాడాను. జింజర్ గార్లిక్ పేస్ట్లోనే పసుపు వేసాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా అయితే ఏం వేయలేదు. మీరు కూడా గమనించండి, పసుపు వేసుకోండి, కొంచెం కలర్ వస్తుంది అన్నమాట. మెజర్మెంట్స్ అయితే అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకున్నా ఆ గ్లాస్ కాయలతోటి ఆ గ్లాస్ కారం, అదే గ్లాస్ తోటి ఉప్పు, అదే గ్లాస్ తావపిండి, 3/4 వంతు జీలకర్ర మెంతుల పొడి, అదే గ్లాస్ తోటి అల్లం వెల్లుల్లి గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇప్పటికీ నేను 3 టైమ్స్ అయితే చెప్పాను ఈ వీడియోలో. ఇంకా నూనె కూడా పోసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుతున్నానండి. పచ్చడి అంటాం కానీ మనం తినేదేమో తక్కువ. పచ్చళ్ళు కూడా ఆరోగ్యానికి అంత మంచిదేమి కాదండి. అవి ఫ్రెష్గా ఉన్నప్పుడే కొంచెం మంచిగా తినటం బెటర్. తర్వాత నల్లగా అవుతుంది, ఉప్పు కూడా చేరిపోతుంది. ఇట్లా అయితే నేను ప్లాస్టిక్ బకెట్లోకి, కొత్తదే అండి అది, దాంట్లోకి మామిడికాయ పచ్చడి అయితే వేస్తున్నాను. ప్లాస్టిక్లోనే సేవ్ చేసుకోవాలి పచ్చడి. ఎందుకంటే అల్యూమినియం వాటిల్లో పెట్టిన, స్టీల్ వాటిల్లో పెట్టిన పచ్చడి అనేది తొందరగా నల్లగా అవుతుంది. అట్లానే అల్యూమినియం గిన్నెలు కూడా తినేస్తాయి అని అంటారు కదండి. అందుకే ప్లాస్టిక్లోనే ఉంచి 3 డేస్ తర్వాత మనమైతే జాడీలోకి మార్చుకోవచ్చు. చూశారు కదండి, ఇప్పుడు ఇలా ఉంది. నూనె అయితే కరెక్ట్గా ఉంది. 3 డేస్ తర్వాత నూనె ఎలా ఉందో, నూనె పైకి వస్తుంది. రాకపోయినా మన నూనె తక్కువ ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం పోసుకోవచ్చు అండి, పచ్చి నూనె పోసుకోవచ్చు. ఇదైతే ఇంకా గిన్నెలో మిగిలిన కారంతో అయితే వేడి అన్నం వేసి, చిన్నప్పుడు అయితే అమ్మ ఇలా తినిపిస్తుంటే ఎంత హ్యాపీ అనిపించే, భలే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అండి. ఇప్పుడు మనం అదే మన పిల్లలకు పెడుతుంటే మనకు అదే గుర్తొస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. పచ్చడి పెట్టని రాని వాళ్ళు కూడా ఇలా చూసి మనమైతే పచ్చడిని పెట్టుకోవచ్చు. అల్లం పచ్చడి అయితే ఇప్పుడు వర్షాకాలంలో మన బాడీకి మంచిగా వేడిని అందిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.